గత నెల రోజుల నుంచి అయితే ఈ రేషన్ షాప్ లో రేషన్ రైస్ కానివ్వండి, ఎక్కడ చూసినా అయితే మనకైతే మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కనబడతా ఉన్నాయి. అండ్ అదే విధంగా వీటి వెనకల్లా పేర్ని నాని గారి సతీమణి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన గూడౌన్లో రేషన్ బియ్యం టన్నులు టన్నులు కొద్ది అక్కడ నిల్వ ఉన్నాయి అని చెప్పేసి అయితే కొన్ని వార్తల్లో అయితే వచ్చింది. అండ్ అదే విధంగా దాని గురించి అయితే మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొల్లు రవీందర్ గారు అయితే ఇప్పటి వరకు అయితే ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ ఈరోజు అయితే మీడియా సమావేశంలో అయితే చెప్పేశారు. పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్ల, పేదల బియ్యం నొక్కేసి నీతి కబుర్లు చెప్తున్నారు పేర్ని నాని గారు అని చెప్పేసి అయితే కొల్లు రవీందర్ గారు అయితే అంటున్నారు. ఒకసారి మనమైతే ఈ ఆర్టికల్ ఒకసారి గమనిద్దాం. వైకాపా నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెబుతున్నాడని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సర్చ్ అయితే జరుగుతుంది. ఈ రేషన్ బియ్యం అనేది అక్రమాలని ఆపాలి అని చెప్పిన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్ గా కలెక్టర్ల మీటింగ్ లో అయితే చెప్పారు. ఆ తరువాత గ్రౌండ్ లెవెల్లో విలేజ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రేషన్ షాపులు కానివ్వండి వాటిలో చెక్ చేసి, అదేవిధంగా విలేజ్లలో ఉండే రైస్ మిల్లులు సైతం కూడా చెక్ చేస్తున్నారు. రేషన్ బియ్యం ఇక్కడ ఉన్నాయా లేవా అని చెప్పి చూస్తున్నారు. అందులో భాగంగా మచిలీపట్నం దగ్గరలో అయితే ఒక 90 లక్షలు విలువ చేసే దాదాపు 185 టన్నుల బియ్యాన్ని తినేశారు పేర్ని నాని కుటుంబం అని చెప్పి ప్రస్తుతానికి పేర్ని నాని కుటుంబం పరారీలో ఉందని చెప్పేసి అయితే మంత్రి కొల్లు రవీందర్ గారు అయితే మీడియా ముఖంగా అయితే చెప్పారు. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. రేషన్ బియ్యం మాయంపై అధికారులు చర్యలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై అధికారులు చర్యలు చేపట్టారు. గోడౌన్ లో ఉన్న రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలో మార్కెట్ యార్డ్ కు తరలించారు. 8 లారీల ద్వారా లారీకి 500 బస్తాలు చొప్పున వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పర్సనల్ గోడౌన్ లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని మార్కెట్ యార్డ్ కి అయితే చాలా సైలెంట్ గా ఎవరికి తెలియనట్టుగా అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. అది కాక వీళ్ళు మార్కెట్ యార్డ్ కి అండ్ వీళ్ళ పర్సనల్ గా ఉన్నటువంటి రైస్ మిల్లులకైతే కొంతమంది వైకాపా కార్యకర్తలను అయితే అడ్డంగా ఒక సెక్యూరిటీగా అయితే పెట్టారు. ఎవరు లోపలికి రాకుండా చూసుకోవాలి అనే ఉద్దేశంతో. ఆ విధంగా ఆల్రెడీ గతంలో మనం చూసాం. 2-3 రోజుల ముందు నుంచి అయితే వస్తున్న వార్తలు ఏంటంటే రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ పేర్ని నాని గారి సతీమణి పేరిట ఉన్నటువంటి ఒక రైస్ మిల్లులో ఒక గోడౌన్ లో అని చెప్పేసి అయితే గతంలో 2-3 రోజుల ముందు అయితే న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ని కప్పపుచ్చడానికి పేర్ని నాని గారు వాళ్ళ కుటుంబం నుంచి ఆ పేరు అయితే ఉండకూడదు అని చెప్పేసి వెంటనే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ రైస్ మిల్ నుంచి అయితే 8 లారీల ద్వారా లారీకి 500 బస్తాలు ఇవన్నీ అయితే మార్కెట్ యార్డ్ కి అయితే తరలించడం జరిగింది. ఇప్పుడైతే మా దగ్గర ఏం లేవు, మాకే సంబంధం లేదు అని మాట్లాడుతున్నారనే రేంజ్ లో అయితే మన కొల్లు రవీందర్ గారు అయితే ధ్వజం ఎత్తేశారు. గతంలో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు అయితే ఇది అందరూ ప్రజలైతే గమనించారు. మచిలీపట్నంలో వర్షం పడితే ఈ ఎత్తు మోకాలు ఎత్తు నీళ్ళు అయితే అక్కడే ఆగిపోతుంటాయి. మున్సిపాలిటీ చక్కగా లేదు, రోడ్లు చక్కగా లేవు. అదిగాక డ్రైనేజ్లు, మెయిన్ గా డ్రైనేజ్లు నిల్వ వల్లే ఈ మచిలీపట్నంలో అసలు డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు. ఎక్కడ వర్షం ఒక గంట సేపు కురిస్తే చాలు వెంటనే మచిలీపట్నం మొత్తం బందర్ బస్ స్టాండ్ అని అంటారు కదా, ఊరికే అంటారు బందర్ బస్ స్టాండ్ అని. బందర్ బస్ స్టాండ్ నేను ఎందుకంటారంటే ఒక్కసారి వర్షం పడితే ఆ నీళ్లు దాదాపు 2-3 రోజుల వరకు అయితే బస్ స్టాండ్ నుంచి బయటకు అయితే పోవు. అందుకని చెప్పి బందర్ బస్ స్టాండ్ అనే సామెత కూడా వాడతారు. దానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేర్ని నాని గారు అయితే ఈ రేషన్ బియ్యం స్కామ్ లో ఇరుక్కోవడం అనేది అయితే కొంచెం ఆశ్చర్యానికే గురిచేస్తుంది. దాదాపు పెద్ద పెద్ద స్కామ్లలో ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారని అందరూ అనుకుంటారు. బట్ ఈ చిన్న రేషన్ బియ్యం మీద ఈ స్కామ్ లో ఇరుక్కుపోయి ఇలా ఇరుక్కుంటారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఫైనల్ గా అయితే కొల్లు రవీందర్ గారు అయితే మీడియా ముఖంగా అయితే ఈ విధంగా అయితే మాట్లాడారు. ఎవరైనా కానీ చర్యలు అయితే తీసుకుంటాము, డెఫినెట్ గా ఈ రేషన్ అక్రమాన్ని వెంటనే ఆపేస్తామని చెప్పి అయితే కొల్లు రవీందర్ గారు అయితే అంటున్నారు.